రోజు సంధ్యావందనం చేసుకునేవాడు, భక్తి తత్పరుడైన వాడు, శాస్త్రమునందు నమ్మకం ఉన్నవాణ్ణి ఎంచుకుని వాణ్ణి పట్టుకోమంటాడు. ఎలా పడితే అలా కాదు, చక్కగా ఓ పంచ కట్టుకుని పట్టుకోవాలి. ఏదైనా పట్టుకున్నామంటే దానికి అర్థం ఉంటుంది. నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు వేదమంత్రాలకి వ్యాఖ్యానాలు చూడండి. ప్యాంటు చొక్కా వేసుకుని పట్టుకున్నాడు అంటే దిగంబరంగా పట్టుకున్నట్టు లెక్క. అలా పట్టుకోకూడదు, పంచకట్టు కట్టుకుని పట్టుకోవాలి. గోచి పెట్టి కుర్చీళ్లు వేసి కట్టుకున్నవాడే దాన్ని పట్టుకోవడానికి అర్హుడు. అది వాడిది మంగళప్రదమైన స్వరూపం, వాడొక్కడే పట్టుకోవాలి. ఆడపిల్లని వేదిక మీదికి తీసుకురావాలి మేనమావగా అంటే ముందు రోజు చెప్పుకోవాలి, అయ్యా మీరు బుట్ట పట్టుకోండి అందుకని పంచ కట్టుకురండి అని చెప్పాలి. అంతేకాని ఆయన పెళ్లికి వచ్చిన తర్వాత మా అమ్మాయి బుట్టట్టుకోండి అని చెప్పకూడదు. ఆయన ప్యాంట్ వేసుకు రావచ్చు తెలియక, అప్పుడు బుట్టట్టుకోండి నువ్వు అడగనూకూడదు, నువ్వు అడిగినా ఆయన పట్టుకోనూకూడదు. పంచ కట్టుకుంటేనే బుట్ట పట్టుకోవాలి. ఎందుకంటే ఆమె పద్మమునందు కూర్చున్న లక్ష్మి, లక్ష్మీ స్వరూపమైనటువంటి దాన్ని వైదికమైన దుస్తులతోనే పట్టుకుని తీసుకురావాలి. ఆడపిల్లని నడిపించి తీసుకెళ్లరు, ఆమె లక్ష్మీ స్వరూప కనుక. ఒక పని చేశామంటే శాస్త్రం అంత జాగ్రత్తగా విధించింది. శాస్త్రము మీద మర్యాదతో చెయ్యాలి తప్ప ఎలా పడితే అలా చేయకూడదు. ఆయన దేశ విదేశాల్లో చదువుకుని వచ్చాడు, కత్తి పట్టుకుని 4 వీధుల కూడల్లో నించోబెట్టి సెగ్గడ్డ కోసేయగలడు. అయినా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ప్యాంటు చొక్కా విప్పి ఆ డ్రెస్ కోడ్కి సంబంధించినటువంటి దుస్తులు వేసుకుని పైన కూడా గుడ్డతో ఉన్న టోపీ పెట్టుకుని చేతులు శుభ్రంగా కడుక్కుని గ్లోవ్స్ వేసుకుని ఆయన ఎందుకు సెగ్గడ్డ కోస్తున్నాడు? ఆయన వృత్తి మీద ఆయన నిబద్ధత, అంత జాగ్రత్తగా కోస్తున్నాడు. ఆయన 4 వీధుల కూడల్లో కూడా కోసేయగలడు, అంతటి నిపుణుడు. కోస్తున్నాడా? కొయ్యడు. ఆయన శాస్త్రం మీద ఆయనకంత నిబద్ధత ఉంటే నీ కూతురు భవిష్యత్తు మీద నీకెందుకు ఉండదు? నువ్వెందుకు పాటించవు శాస్త్రాన్ని? ఎందుకు ఆ బ్రాహ్మణులు, ఇంకెందుకు వాళ్ళు పురోహితులు? ఎందుకు ఆ మంత్రభాగం? వీడియో కెమెరా ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందిగా, అక్కర్లేని క్రతువంతా చేసుకుని వెళ్ళిపోయేదానికి. అలంకారం చేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ మంత్రభాగం మీద, అసలు ఆచరణ మీద పెట్టుకుంటే దేవతలు అభ్యున్నతికి కారణం అవుతారు, మనని అనుగ్రహిస్తారు. అంతేకాని అక్కడ మంత్రం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ తంతు జరుగుతూ ఉంటుంది. ఎందుకది? ఎందుకు దానికి అన్ని వేలు ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ తంతు జరిపించడానికి పెళ్లి చేశామని పేరు పెట్టుకోవడం ఎందుకు? నేను మన్నింపబడేదను గాక. శాస్త్రాన్ని నమ్ముకోవడం వల్ల నా ఆవేశం అలా ఉంటుంది, మరోలా భావన చేయకండి. నేను మీలాంటి వాడినే, కానీ దాని మీద ఉన్న గౌరవం మమకారంతో అప్పుడప్పుడు ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఉభయ వంశాలు సరిపోయాయంటే వాళ్ళకి కళ్ళల్లోకి చూసుకోవడం ముహూర్తం కాదు, సుముహూర్తానికి తెర దింపేస్తారు. అందుకే తెర ఎత్తేయకూడదు, తెర దింపాలి. తెర దింపేస్తే అఘోర చక్షుహు అని మంత్రం. మనం ఇద్దరం ఒకరి కన్నులలోకి ఒకరం చూసుకున్నదేదో అది శుభముహూర్తం. జీలకర్ర బెల్లం ఆలస్యం అయితే దోషం రాదు. జీలకర్ర